చూసారు కదా, కేక్ చాలా బాగా వచ్చింది. ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ మైండ్ బ్లోయింగ్. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నేను ఫస్ట్ టైం కేక్ చేశాను నా సొంతంగా, నేనే నా ఓన్ రెసిపీ ఇది. ఇట్స్ హెల్దీ కేక్, నో మైదా, నో వీట్ ఫ్లోర్. అండ్ ఎలా చేశాను అనేది మీరు వీడియో ఖచ్చితంగా చూడాలి. చాలా బాగుంది. మనం తర్వాత కట్ చేద్దాం. గైస్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఐ గోట్ 1000 సబ్స్క్రైబర్స్. 2025లో వచ్చేసారు. నేను 2026లో కట్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ 1000+ సబ్స్క్రైబర్స్ వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ లేదు నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, లైక్ కట్ దిస్ కేక్. యాక్చువల్లీ దిస్ కేక్ వాజ్ బేక్డ్ మళ్ళీ. ఈ కేక్ ప్రిపేర్ చేసిన వాళ్ళే ఎలా ఉందో టేస్ట్ తిని చెప్తాను. సూపర్ బాగుంది. ఏది ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. చాక్లెట్ కూడా సరిపోయింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. గైస్, మన కేక్ని ఫ్లిప్ చేయబోతున్నాం. చూసారు కదా, కేక్ చాలా బాగా వచ్చింది. ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ మైండ్ బ్లోయింగ్. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నేను ఫస్ట్ టైం కేక్ చేశాను నా సొంతంగా, నేనే నా ఓన్ రెసిపీ ఇది. ఇట్స్ హెల్దీ కేక్, నో మైదా, నో వీట్ ఫ్లోర్. అండ్ ఎలా చేశాను అనేది మీరు వీడియో ఖచ్చితంగా చూడాలి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మీకు డైరీస్ మీల్ ఎవరైనా మన వీడియో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం కేక్ చేయబోతున్నాం. అండ్ ఇది హెల్దీ కేక్ అండి. నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బొంబాయి రవ్వ, అలాగే మీకు మీ చాయిస్ అనమాట. మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా చాక్లెట్ అండ్ కోకో పౌడర్ అండ్ వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అండ్ మిల్క్ కావాలండి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా. కడాయి తీసుకొని దాంట్లో ఘీ కానీ ఆయిల్ కానీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసేసుకొని రోస్ట్ చేసుకొని కొంచెం. అండ్ అలాగే సీడ్స్ కూడా వేసుకోవాలని కూడా వేసుకొని, నేను సీడ్స్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి నేను వేసుకున్నాను. గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పౌడర్ చేసేసుకోండి. పౌడర్ చేసుకున్నా కానీ బాగుంటుంది. లేదంటే మీరు తినగలిగేలా ఉండాలి అనుకుంటే మీరు నార్మల్గా అయినా వేసేసుకోవచ్చు. ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ సూజీ యాడ్ చేసుకొని దాంట్లో మొత్తం 3/4 కప్ మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మీరు కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. స్మూత్గా మిక్స్ అయ్యేంత వరకు, మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలండి. గైస్, మరొక బౌల్ తీసుకోండి. దాంట్లో 3 eggs బ్రేక్ చేసుకోండి. ఇందాక ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే మెజర్మెంట్ కప్పుతో 1/2 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినంత ఫ్లేవర్ వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేయాలి. ఒక 10 to 15 minutes దాన్ని బాగా కలిపేయాలన్నమాట. ఏ విధంగా అంటే ఫోమ్ అనేది బయటికి రావాలి, నురుగ అనేది మనకు కనిపించాలన్నమాట. వీడియోలో చూసిన విధంగా ఆ ఫోమ్ అనేది బయటికి రావాలి, ఆ నురుగా రావాలి. సేమ్ అదే వీడియోలో చూసినంత కన్సిస్టెన్సీలో కనిపించాలన్నమాట. సో ఆ విధంగా చేసేయండి.
ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఈ లోపు మీరు ఏం చేస్తారంటే, నేను వీడియోలో చూస్తున్నాను కదా, మీకు నచ్చిన ఏదైనా చాక్లెట్ ఉంటుంది కదా, ఆ చాక్లెట్ తీసుకొని ఏదైనా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మరొక గిన్నెలో చాక్లెట్ యాడ్ చేసి దాన్ని మెల్ట్ చేయాలి. ఫస్ట్ మనం సూజీ మిల్క్ కలిపేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఈ ఎగ్ దాంట్లోకి వేసేసుకోవాలి. నెమ్మదిగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకున్నా పర్లేదు, లేదా మొత్తం ఒకేసారి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్నా పర్లేదు. నీట్గా స్లోగా మొత్తం కాకపోతే ఒకే డైరెక్షన్లో తిప్పాలి. ఒకే డైరెక్షన్లో తిప్పి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. తిప్పిన తర్వాత వీడియోలో చూసిన విధంగా ఉండాలి. ఆ బ్యాటర్ అనేది కొంచెం హార్డ్గా ఉండాలి, అలాగే పోరబుల్గా ఉండాలి. పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాం కదా, ఆ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని స్లోగా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. స్లోగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గివ్ ఇట్ ఏ మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయండి. దాని తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేయండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. గివ్ ఇట్ ఏ మిక్స్. ఎందుకంటే తర్వాత పక్కన పెట్టేసుకోండి. అండ్ దెన్ మనం ఇందాక డ్రై ఫ్రూట్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్ మిక్స్ని దీంట్లోకి యాడ్ చేసేయండి. యాడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఒకసారి కలిపేయండి. బాగా విగరస్గా వద్దండి, లాస్ట్ టైంది జస్ట్ ఓవర్గా రఫ్గా పైన అలా ఒకసారి పూర్తిగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు దేంట్లో అయితే కుక్ చేయాలనుకుంటున్నారో, కేక్ అనేది బేక్ చేయాలనుకుంటున్నారో, సో ఒక వెజిల్ అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దానికి సరిపడా షేప్లో బటర్ పేపర్ని కట్ చేయండి. బటర్ పేపర్ని కట్ చేసిన తర్వాత ఆయిల్ కానీ గీ కానీ బటర్ పేపర్కి అప్లై చేయండి. అలాగే దాని సరౌండింగ్స్ చుట్టూరు కార్నర్స్ కూడా అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత ఈ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వీడియోలో చూసిన విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయటం వల్ల మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. కడాయి తీసుకొని వాటర్ వేయొచ్చు, లేదంటే సాల్ట్ కానీ శాండ్ కానీ వేయొచ్చు. వేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఈ వెజల్ ఉంది కదా, మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నది, ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న వెజల్ని దాంట్లో పెట్టాలి. పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో 30 to 40 మినిట్స్ పాటు ఉడికించాలి. సో 30 to 40 మినిట్స్ కుక్ చేయాలన్నమాట. మధ్యలో మనం ఏం చేస్తూ ఉండాలంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. టూత్ పిక్ ఉంటుంది కదా, ఆ టూత్ పిక్తో మధ్యలో ఒక 15 మినిట్స్కి 30 మినిట్స్కి 45 మినిట్స్కి మధ్యలో కౌతు అలా ఉంది అంటే ఇంకా కుక్ అవనట్టు. ఒకవేళ ఏం లేకుండా క్లీన్గా వస్తే కుక్ అయినట్టు. వీడియోలో చూస్తున్న విధంగా చూడండి. అండ్ అలాగే వెంటనే ఫ్లిప్ చేయొద్దండి, కొంత టైం ఇవ్వండి. ఒక 1 అవర్ ఆగిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేయండి. గైస్, మన కేక్ని ఫ్లిప్ చేయబోతున్నాం. కేక్ రెడీ. చాలా బాగా వచ్చింది, చూడండి. చాలా బాగా వచ్చింది. బటర్ పేపర్ వేసాను ఇది.
చూసారు కదా, కేక్ చాలా బాగా వచ్చింది. ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ మైండ్ బ్లోయింగ్. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నేను ఫస్ట్ టైం కేక్ చేశాను.